శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. శివరాత్రి సందర్భంగా శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. శివరాత్రి సందర్భంగా శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. శివరాత్రి సందర్భంగా శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ప్రజెంట్ మా ప్రతినిధి ధరణి కిషోర్ శ్రీశైలం మహాశివరాత్రి గురించి తెలియజేయడానికి అక్కడే లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ధరణి కిషోర్, ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. ఆలయం వద్ద ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, భక్తులు ఏ విధంగా వస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? కిషోర్, ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం మహాక్షేత్రం మొత్తం శివనామ స్మరణతో భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. ధరణి కిషోర్. ఆశ, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం భక్తులతో నిండిపోయింది. పూర్తి స్థాయిలో కూడా శ్రీగిరులు మొత్తం కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనబడుతోంది. లక్షలాదిగా తరలించినటువంటి శివస్వాములు శ్రీశైలం మల్లలను దర్శించుకునేందుకు క్యూలైన్లో వేచి చూస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా శ్రీశైలంలో ఇటు విఐపీల తాకిడి కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందినటువంటి మంత్రి పరిస్థితి ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క శ్రీశైలంలో ఈ శివరాత్రి మహోత్సవాల సందర్భంగా జరుగుతున్నటువంటి అన్ని రకాల కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే
భక్తులు వేలాదిగా ఉదయాన్నే తెల్లవారుజాము నుంచే కూడా పాతాళగంగలో స్నానాలు చేసి వెంటనే స్వామివారిని దర్శించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఆలయం ముందర పురోవిధుల్లో కూడా దీపాలు వెలిగిస్తూ ఈ యొక్క మొత్తం శివనామ స్మరణతో శివుణ్ణి స్మరించుకుంటూ వారు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. శ్రీశైలంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు కూడా స్వామి అమ్మవార్లు విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆలోచిస్తున్నారు. సాయంకాలం పూట జరిగేటువంటి వాహన సేవలు భక్తులను అత్యంత ఇదిగా ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అందరూ ఎంతో భక్తిభావంతో పురోవిధుల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ యొక్క శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా ఇటు దేవస్థానం అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అలాగే మొత్తం అన్ని శాఖల సమన్వయంతో యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు శివరాత్రి రోజు మహా విశేషంగా జరిగేటటువంటి పాగాలంకరణ కార్యక్రమం అన్నది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అర్ధరాత్రి జరిగేటువంటి స్వామివారి కళ్యాణ నేపథ్యంలో ఈ యొక్క పాగాలంకరణ అన్నది ఎంతో విశేషంగా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఆలయంలో అడుగడుగునా కూడా భక్తులకు ముఖ్యంగా సాధారణ భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆర్జిత సేవలన్నింటినీ కూడా రద్దు చేసి సర్వదర్శనం కల్పిస్తూ పూర్తి స్థాయిలో కూడా ఈ భక్తులకు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు సేవలన్నింటినీ కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క శివస్వాములు ఎవరైతే మాలధారణ చేసి కాలినడకన ఇటు కర్నూలు జిల్లా వెంకటాపురం నుంచి ఇటు నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాలినడకన వస్తూ ఉంటారు. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి కూడా భక్తులు అధికంగా వస్తున్న నేపథ్యంలో వారికి కూడా అన్ని రకాల సదుపాయాలను మార్గ మధ్యాల్లో ఏర్పాటు చేసి వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ సేవలు అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అడుగడుగునా కూడా భక్తి పారవశ్యంతో అన్నదాన కార్యక్రమాలతో పాటు అన్ని రకాల సదుపాయాలు భక్తులకు అందించేందుకు ఇటు ప్రైవేట్ చారిటీ సభ్యులు కానీ సంఘాలు కానీ ఇటు ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా